అరే గిల్ బ్రో, జింబాంబేనా మజాకా అట్లుంటుంది మరి మాతోని. నేను ముందే చెప్పాను కదా మిమ్మల్ని ఒట్టిగానే పిసికి పడేస్తామని. అరే మీ పక్కున్నదంతా జూనియర్సే, మా పక్కున్నదంతా సీనియర్సే. అలా ఉంటుంది మరి సీనియర్స్తో మరి. అరే మా టైం మంచిగా లేక మ్యాచ్ ఓడిపోయామే గాని మీతో మాకు ఓటమా నెవర్. అరే మీతో మాకు జరిగింది ఒకే మ్యాచ్, ఇంకా 4 మ్యాచ్లు ఉంది. ఆ 4 మ్యాచ్లు చూసుకుంటాం మేమేంటో. అరే మిమ్మల్ని ఒట్టిగానే పిసికి ఇండియాకి సిరీస్ కప్ తీసుకువెళ్తాం. అరే ఈ రాజా ఉన్న ఫామ్ కి సిరీస్ కప్పు కాదు కదా, దానిపైన ఈగ కూడా రానివ్వము. అరే ఈ మ్యాచ్ లో చూసారు కదా రాజా ఫామ్ ఏంటో. నేను బ్యాటింగ్ లో 17 రన్స్ కొట్టా, బౌలింగ్ లో అయితే 3 వికెట్స్ తీసా. అరే అది రాజా ఫామ్ మరి. అరే చాలా రోజుల తర్వాత అంత మంచి బౌలింగ్ వేసి 4 వికెట్లు తీసా. అరే ఎకానమీ అయితే 3.34. అంత మంచి బౌలింగ్ వేసి కూడా మ్యాచ్ గెలవకపోవడమా. అరే 115 రన్స్ కే కట్టడి చేశాం. అరే అలాంటి రన్స్ ఛేదించకపోవడమా. అరే మన బౌలర్స్ అంత మంచిగా బౌల్ చేసి 115 రన్స్ పెట్టారు, కానీ మన బ్యాట్స్మెన్స్ మాత్రం ఒక్కరు కూడా మంచిగా ఆడలేదు, ఎక్సెప్ట్ నేను, వాషింగ్టన్ సుందర్ తప్ప. అరే వచ్చిన వాళ్ళు వచ్చినట్లే డక్అవుట్ అయిపోయారు, అందుకే మ్యాచ్ పీకింది. అరే మనం మీ సెకండ్ మ్యాచ్ లోనైనా మంచిగా ఆడి మంచిగా మ్యాచ్ గెలవాలి, లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ లకి మనకి ఛాన్స్ ఇవ్వరు. అరే ఏంది గిల్ బ్రో, ఈ అభిషేక్ శర్మ వచ్చి డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 1 డౌన్ లో గైక్వాడ్ వచ్చి 7 రన్స్ కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పరాగు, రింగు సింగ్, జితేష్ శర్మ అందరూ ఆల్ అవుట్ అయిపోయారు. మన ఇండియా ఉన్న ఫామ్ కి ఈ విధంగా ఆడితే మనం మ్యాచ్లు గెలవము. అరే వీడియోని ఒట్టిగానే చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచురా బాయ్.